తపస్వి. రచన శ్రీమతి ఆనందారామం గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. సౌందర్య వాళ్ళ నాన్నగారు సంభాషణ చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. తండ్రి కంఠంలో దిగులు గమనించి నవ్వింది సౌందర్య. నేను నిజమే చెప్తున్నాను నాన్నగారు అంది. కలలో రాజకుమారుడిలాగా కలలో ఒక సుందర పురుషుణ్ణి చూసి అంటూ ఆగిపోయారాయన. సుందర పురుషుడు కాదు నాన్నగారు, నా కలలో హీరోకి ఏ రూపమూ లేదు, కేవలం ఒక ఆత్మ. మామూలు లోకంలో ఉంటే ఏ ఆకారంలో ఉంటుందో మరి ఏ ఆకారంలో ఉన్నా గుర్తుపట్టగలను అన్నది. సౌందర్య, నీ భాష నీ మాట నాకు అర్థం కావట్లేదు, అర్థమయ్యేటట్టు చెప్పమ్మా అన్నారు. చెప్తాను, మీరు అర్థం చేసుకోగలరో లేదో మరి అంది. నేను హై స్కూల్ చదివే రోజుల్లో మాకు ఒక లెక్కల మాస్టర్ ఉండేవారు. ఎంత బాగా చెప్పేవారంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు, సరదాగా మాట్లాడేవారు. అలాంటి వ్యక్తి ఎందుకో అకస్మాత్తుగా మారిపోయారు. చిరునవ్వు అనేది ముఖాన లేదు. కొన్ని రోజులు దయ్యం పట్టిన మనిషిలాగా ఈ లోకంలో లేనట్టు ఉండేవారు. తర్వాత మళ్ళీ కనిపించారు, కానీ ఆ నవ్వులో ఏదో భేదం కనిపించేది. మరి ఎవరి నవ్వునో ఆయన నవ్వుతున్నట్టుగా అనిపించేది. మాస్టారు, మీరు మారిపోయారన్నాను నేను. అవునమ్మా, ఇది వరకు కలిగింది తింటూ ఆనందంగా ఉన్నాను, ఇప్పుడు కలిమిలో ఆనందాన్ని వెతుక్కుంటున్నానన్నారు. అప్పుడు నాకు సరిగ్గా అర్థం కాలేదు. తర్వాత తెలిసింది, మాస్టర్ నిజాయితీ గల మనిషి. ఆయన దగ్గరికి మామూలుగా మార్కుల కోసం వచ్చారు. మాస్టర్ మొదట ఒప్పుకోలేదు, కానీ ఆయన ఉద్యోగమే ఊడే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒప్పుకున్నారు. మార్కులు వేశారు, డబ్బు సంపాదించుకున్నారు. అందరికీ తెలుసు, అంతా మామూలే. మామూలు మామూలు మామూలు. ఆనాటి నుండి తరచుగా నాకు ఒక కల వచ్చేది. ₹1 నాణ్యం గుండ్రంగా ఏ ఆధారం లేకుండా తిరుగుతుంది. జనమంతా దాని చుట్టూ వేలవేరిగా తిరుగుతున్నారు. కొందరి ముఖాల్లో భయం, మరికొందరి ముఖాల్లో బెంగ, ఆశ, దురాశ, ఎన్నెన్నో భావాలు. కానీ ఏ ఒక్కరూ పరుగు మాత్రం మానట్లేదు. ఎవరూ అందుకోలేరు, ఎవరూ వదులుకోలేరు. అర్ధరహితమైన మూక నాట్యం భరించలేక నాకు మెలకు వచ్చేసింది. ఆ కళలో నాకు ఒక చిన్న భావం తోడైంది. అది నిజంగా కళ, నా భ్రమో? ఆ మూక నాట్యం భరించలేని నా మనసు భావించుకున్న ఒక ఊహా చిత్రం. అది నేను చెప్పలేను. ఈ గుంపుకి దూరంగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఇంతమందిని ఆడిస్తున్న నాణ్యం అతడు చెప్పినట్టు ఆడుతోంది. రమ్మన్నప్పుడు వస్తోంది, పొమ్మన్నప్పుడు పోతోంది. అతడు నవ్వుతున్నాడు, స్వచ్ఛంగా, ధైర్యంగా. ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వు ఎన్ని కోట్ల కంఠాల్లో ఉన్నా నేను గుర్తించగలను. ఆ ధీరత్వం ఏ ఆకారంలో ఉన్న ఆనవాలు పట్టగలను. ఎప్పుడు అనేది నేను చెప్పలేను అని సౌందర్య చెప్పిన మాటలకు ఆయన విస్తుపోతున్నారు. మరో లోకంలో వ్యక్తిలాగా ఎలా మాట్లాడుతున్నావమ్మా నువ్వు మారలేవా అని అన్నారు. సౌందర్య దెబ్బతిన్నట్టు చూసింది. అంతలో నవ్వేసింది. సారీ నాన్నగారు, గుడ్ నైట్ అంది. ఆనాడు మిసెస్ కామేశ్వరీదేవి ఇస్తున్న పార్టీలో అందరి కళ్ళు వామనమూర్తి మీదే ఉన్నాయి. వామనమూర్తి మంచి కనుముక్కు తీరుగల వ్యక్తి, నిండైన విగ్రహం, చక్కని మాట, నేర్పు. అతనికి మంచి ఆకర్షణ. అతని కోటు పైన గోల్డ్ మెడల్ దగదగలాడుతోంది. అందరూ దాని గురించి అడుగుతున్నారు. సిగ్గుపడుతూ, మొహమాట పడుతూ, ఇష్టం లేనట్టు ముఖం పెడుతూ ఉత్సాహంగా వివరాలు చెప్తున్నాడు వామనమూర్తి. మిసెస్ కామేశ్వరీదేవి సంపన్నురాలు, కానీ చాలా చిన్న వయసులోనే వితంతువయింది. పునర్వివాహానికి అవకాశాలున్నా చేసుకోలేదు. రామాయణ భాగవతాలు, భగవద్గీత బాగా చదువుతున్నట్టుగా ఉంటుంది. ఎక్కువగా ఆ కొటేషన్స్ చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించి పరిచయస్తులు కూడా గొప్పగా చెప్పుకుంటారు. ఆవిడ ఒక అనాథాశ్రమం నడిపిస్తున్నారు.
ఇప్పుడు కొత్తగా ఒక పతిత జనోద్ధరణ సంఘం స్థాపించారు. దాని ప్రారంభోత్సవానికే ఘనంగా ఆ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ ప్రారంభోత్సవానికి ఎవరో సినిమా స్టార్ని ఆహ్వానించింది. అందుకే అతిథులు చాలామంది వచ్చారు. మిసెస్ కామేశ్వరీదేవి ఆహ్వానాన్ని ఎప్పుడూ వదులుకోదు సౌందర్య. అందుకే సకాలానికే వచ్చింది. సౌందర్య గుమ్మంలో అడుగు పెట్టంగానే అందరి కళ్ళు స్త్రీ పురుష బాల వృద్ధ వివక్షత లేకుండా సౌందర్య వైపు మళ్ళాయి. అలా జరుగుతుందని సౌందర్యకు కూడా తెలుసు. అందుకే ఎవరి వైపు చూడకుండా చిరునవ్వుతో ముందుకు నడిచింది. సౌందర్యం చూడగానే మిసెస్ కామేశ్వరీదేవి ముఖమంతా వెలిగిపోతున్నది. ఎదురొచ్చి ఆహ్వానించింది. రా సౌందర్య, నువ్వు లేకపోతే ఈ పార్టీకి నిండుదనమే లేదు. ఇందాకట్టించి నీకోసమే ఎదురు చూస్తున్నానంది. గలగలా దొర్లిపడే ఆ మాటల్లో మరింతగా నవ్వాలనే ప్రయత్నం కొంత కనిపిస్తోంది. మనసులో ఏదో భావాల్ని కప్పుకోవాలనే ప్రయత్నపూర్వకమైన ఆతృత తెలుస్తోంది. ఆవిడ ఆహ్వానానికి సమాధానంగా అంతకు మించిన ఆప్యాయతతో నవ్వింది సౌందర్య. మరో శుభవార్త కూడా. మన వామనమూర్తికి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినందుకు గోల్డ్ మెడల్ వచ్చింది, చూశావా అంటూ గర్వంగా చూపించింది మిసెస్ కామేశ్వరీదేవి వామనమూర్తిని. సౌందర్య కూడా అటువైపు చూసింది.